ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గుణగణములను గూర్చి కొంత ధ్యానము చేద్దాం. మొదటగా ఆయన సమాధానకర్త అయిన క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. శాంతి ప్రదాత, సమాధానము భూలోకములో ఏ మానవుడు ఇవ్వలేనివి, ఎక్కడ కూడాను దొరకదు. కేవలము ప్రభువైన యేసు క్రీస్తునందు మాత్రమే సమాధానము దొరుకుతుంది. ఆయనే సమాధానము ఇచ్చువాడు. శిష్యులతో భూమి మీద ప్రభువు ఉన్న దినములలో శాంతి లేక సమాధానము మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నానని ప్రభువే సెలవిచ్చాడు. నా శాంతినే లేక సమాధానమును మీకు అనుగ్రహించుచున్నానని అన్నాడు. అయితే అది లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను మీకు అనుగ్రహించుట లేదు గాని అని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. అయితే మానవుడు ఈ లోకములో ఎలాగ ఉన్నాడంటే, దేవుడిచ్చినటువంటి సమాధానమును, శాంతిని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురని తెలియపబడి ఉన్నది. నిజమే ప్రియులారా, సమాధానం లేని సమయమని ఇర్మియా అంటూ ఉన్నాడు. మనము సమాధానము కోల్పోవడానికి కారణం మన అవిధేయత, మన అక్రమము, తిరుగుబాటే. ఇవి దేవునికి మనలను దూరం చేశాయి. మన స్థితి భూమి మీద అసమాధానముతో ఉన్నది. ఎవరునూ మనకి సమాధానము ఇవ్వలేకపోయారు. అయితే సమాధానం ఇచ్చినటువంటి ఆ ప్రభువే మరలా సమాధానమును దయచేయుట కొరకు ప్రభు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుమని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, అసమాధానములో దేవునికి దూరముగా ఉన్న మనలని క్రీస్తు ప్రభువు తనకు సమీపస్తులుగా చేయుట కొరకు మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. ఆ శిక్షనే శిలువ మరణం. ఆ శిలువలో మన ద్వేషమును భరించి మనకు సమాధానమునకు కారకుడయ్యాడు. అయితే కేవలము మన విశ్వాసము ద్వారా ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి మనకు కలిగింది. అలాగైతే మనల్ని సమాధానపరిచిన క్రీస్తు ప్రభువును మనము ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఆరాధించుదాం, మనసారా ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.